అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జొన్న పేలాలు లడ్డు ఎట్లా చేసుకోవాలో చెప్తాను. ఇది ఏకాదశి రోజు చేసుకుంటారు ముఖ్యంగా. ఇది ఎట్లా చేసుకోవాలంటే జొన్నలు ఉంటాయి కదా, అదొక 10 నిమిషాలు ఇట్లా మంచిగా వేడి నీళ్ళల్లో, బాగా మరగబెట్టిన వేడి నీళ్ళల్లో కడిగి అందులో వేసేయాలి. ఇట్లా పైకి తెట్టులాగా తేలినప్పుడు కొంచెము ఆ పైన నురుగ లాంటిది తీసేయాలి. తీసేసుకుంటూ ఒక్క 5 నిమిషాలు మీరు స్టవ్ మీద పెట్టేసేయాలి, సరిపోతుంది. ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. 5 మినిట్స్ తర్వాత ఏదైనా స్ట్రైనర్లో వాటర్ అంతా వంపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత ఏదైనా పొడి క్లాత్ ఉంటే దాని మీద వేసేసి కొంచెం ఆరబెట్టినట్టు ఫ్యాన్ కింద పెట్టేసేయండి, సరిపోతుంది. మరి ఎండకు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇట్లా కొంచెం పొడి క్లాత్ మీద వేసేసి కనీసం ఒక 4-5 అవర్స్ కొంచెం ఆ తడంతా పోవాలి కదా. 4-5 అవర్స్ మీరు ఫ్యాన్ కింద పెట్టేస్తే ఇట్లా ఇట్లా మన తడంతా పోతుంది. ఇట్లా మనము బట్ట కదిపినప్పుడు దానికి అతుక్కోకుండా వస్తే సరిపోతుంది. తర్వాత దాన్ని స్టవ్ మీద ఇట్లా ఏదైనా మందపాటి కడాయి పెట్టేసుకొని, కుక్కర్ అయితే బెస్ట్, దాంట్లో వేసేసి ఒక చిన్న పావు నూనె వేసేసి ఇట్లా వేపండి. ఇట్లా మనము కొంచెం సేమ్ మన పేలాలు, మొక్కజొన్న పేలాలు చేస్తాము కదా, సేమ్ దాంట్లో అదే ప్రాసెస్. అట్లనే కొంచెం కదిలినట్టు చేస్తూ ఉంటే ఒక 5-6 మినిట్స్లో ఇట్లా మా పేలాలు రెడీ అయిపోతూ ఉంటాయి. కొంచెం అట్లా 5-10 నిమిషాలు ఇట్లా మనం కదిపినామంటే దాంట్లో ఇట్లా పేలల్లాగా అయిపోతూ ఉంటాయి. ఇట్లా పేలల్లాగా వచ్చినప్పుడు కొంచెం కుక్కర్ మూత పెట్టేసేయండి. అంటే మరీ కుక్కర్ కదా వాడినట్టు పెట్టడం కాదు, పైనుంచి కొంచెం ఆనిచ్చినట్టు పెట్టేసేయండి. ఎందుకంటే ఇందులో ఉన్న పేలాలు బయటపడకుండా ఉండడానికి. ఇది మొత్తము ఇట్లా ఇది చూసారు కదా, ఇట్లా చిన్న చిన్నగా పేలాలు రెడీ అయిపోతున్నాయి. ఇట్లా పేలాలు రెడీ అయిపోతున్నప్పుడు మూత పెట్టేసుకోవాలి, అంత బయటకు వచ్చేస్తుంది. మరి ఇట్లా మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. మామూలుగా పేలాలు ఎలా చేసుకుంటామో అట్లా పేలాలు వచ్చేంత వరకు చేసేసుకొని ఒక 5-6 మినిట్స్ తీసేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. బయట కొంచెం చల్లారిన తర్వాత కొంచెం ఏదైనా గిన్నె లాంటి దాంట్లోకి పోసేసుకొని కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ పట్టేసేసుకోవాలి. మీరు కావాలంటే జల్లెడైనా పట్టేసుకోవచ్చు మిక్సీ పట్టిన తర్వాత, లేదంటే ఇలా అయినా పర్లేదు, బాగానే ఉంటుంది. మరీ చిన్నగా కావాల్సిన అవసరం ఏం లేదు. ఇట్లా వచ్చిన దాంట్లో మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో అంతే క్వాంటిటీ బెల్లం తీసేసుకొని మొత్తం ఇట్లా ఏం పలుకులు లాంటివి లేకుండా మంచిగా మెత్తగా దాంట్లో పౌడర్లో కలిసేటట్టు మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటే ఈజీగా మనకు ఆ ముద్ద ఫార్మేషన్ అనేది అయిపోతుంది. ఇట్లా చేసుకుంటే బెటర్, ఈజీ ప్రాసెస్. ఇట్లా ముద్దలాగా వస్తున్నప్పుడు కొంచెం యాలకుల పొడి, కొంచెం నెయ్యి, మీకు నెయ్యి పడుతుంది అనుకుంటే నెయ్యి కూడా వేసేసుకొని, అవసరం కూడా ఉండదు, నెయ్యి వేయాల్సినంత అవసరం ఏమి ఉండదు, కానీ ఇష్టం ఉన్న వాళ్ళు వేసేసుకోవచ్చు. ఇట్లా మనకు ముద్దలాగా ఫామ్ అయిపోతుంది అప్పటికే. ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. నేను కొంచెమే వేస్తున్నా, కొంచెం యాలకుల పొడి వేసేసి ఇట్లా ముద్దలాగా చేసేసుకుంటే సరిపోతుంది. ఏకాదశి నైవేద్యం రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోను ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చిందా వీడియో? ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉన్నాయో చెప్పండి.